హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బొమ్మిడి అచ్చారావు గారు రాసిన గెలుపు ఓటమి అనే కథ. అనగా అనగా సోమనాథ శాస్త్రి అనే ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన కచేరీ చేస్తున్నంతసేపు ప్రేక్షక శ్రోతలు తలలాడిస్తూ మంత్రముగ్ధుల్లా ఉండిపోయేవారు. ఆయన ప్రతిభ గురించి ఆ దేశపు రాజు శ్రావణవర్మ విని ఆయన్ని తన ఆస్థానానికి పిలిపించాడు. సోమనాథ శాస్త్రి సభాసదులతో పాటు మహారాజును ఆనందసాగరంలో ముంచే విధంగా కచేరీ చేశాడు. శ్రావణవర్మ చాలా సంతోషించి ఆయనకు తన మెడలోని ముత్యాల హారం బహుకరించడమే కాకుండా స్థాన సంగీతాచార్య పదవినిచ్చి తన సంగీతాభిమానాన్ని చాటుకున్నాడు. ఇక మహారాణి మైథిలీదేవి సోమనాథ శాస్త్రి పాండిత్యం గురించి విని అంతఃపురంలో ఆయన కచేరీని ఏర్పాటు చేయవలసిందిగా రాజును కోరింది. శ్రావణవర్మ ఆ మర్నాడే సోమనాథ శాస్త్రికి కబురు పెట్టి కచేరీ చేయవలసిందిగా కోరాడు. అయితే కచేరీ ప్రారంభంలోనే సోమనాథ శాస్త్రి ఆలపించిన కృతుల రాగాలపై తీవ్రమైన ఆక్షేపణను తెలియజేసింది మైథిలీదేవి. సోమనాథ శాస్త్రికి ఇది భరించరాని అవమానంగా అనిపించింది. అయితే మహారాణిని ఎదిరించి సమాధానం చెప్పలేకపోయాడు. అలాగని తన ఆలాపనలో అపశృతులున్నాయని కూడా అంగీకరించలేకపోయాడు. ఓహోహో, గొప్ప విద్వాంసుడినే పిలిపించారు, పైగా ఆ స్థానంలో పదవి కూడా కట్టబెట్టారు, ఇది ఒక సంగీతమేనా అని మహారాజును కూడా కలిపి ఎద్దేవా చేసింది రాణి. అందుకు సోమనాథ శాస్త్రి వినయంగా, క్షమించండి మహారాణి, నా సంగీతంలో లోపాలు లేవని నేను సమర్థించుకోదలచలేదు. నా సంగీతం తమను అలరింపజేయలేకపోయింది కాబట్టి నేను సంగీతాచార్యుడిగా తగనని అంగీకరించడం భావ్యమనుకుంటున్నాను. సెలవిస్తే నేను ఆస్థానం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నాడు. శ్రావణవర్మ వెంటనే ఆయన్ని వారిస్తూ, అదేమిటి శాస్త్రి గారు, మిమ్మల్నెవరూ ఆస్థానం నుండి వెళ్ళిపోమ్మనలేదే. మహారాణికి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతం వినిపించడం మీ ధర్మం. మీరు ఆస్థానం నుండి వెళ్ళిపోవడానికి కూడా మా అనుమతి కావాలని మర్చిపోకండి అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. సోమనాథ శాస్త్రి మొదటిసారిగా జీవితంలో పశ్చాత్తాపడ్డాడు. స్వేచ్ఛగా ప్రజల మధ్య కచేరీలు చేసుకుంటుంటే తన జీవితం హాయిగా గడిచిపోయేది. రాజాశ్రయంలో ఇన్ని చిక్కులుంటాయని, అదొక మొగలిపోదలాంటిదని ఆయన ఇప్పుడు గ్రహించాడు. తన బాధను, ఆగ్రహాన్ని బయటపడనీయకుండా సోమనాథ శాస్త్రి రాజుతో, చెప్పండి ప్రభు, రాణిగారికి ఎలాంటి సంగీతం కావాలి అన్నాడు. మీ రాగాలు, స్వరాలు, శాస్త్రీయ సంగీత పోకడలేవీ లేకుండా జానపదుల గీతాలు వినిపించండి, మీకు చేతనైతే అంది మహారాణి. అలాగే మహారాణి, కేవలం వారం రోజులంటే వారం రోజులు గడివివ్వండి చాలు, తమకిష్టమైన జానపదుల గీతాలు వినిపిస్తాను అన్నాడు సోమనాథ శాస్త్రి. రాణి అంగీకరించింది, రాజు అనుమతించాడు. సరిగ్గా వారం రోజుల లోపలే సోమనాథ శాస్త్రి అంతఃపురంలో కచేరీ చేశాడు. వివిధ రకాలైన జానపద గీతాలు తెరిపి లేకుండా పాడి వినిపించాడు. మహారాణి ఆనందంతో చప్పట్లు చరిచింది. ఆమె అభిరుచి స్థాయి ఏ పాటిదో సోమనాథ శాస్త్రికి అర్థమైపోయింది. శ్రావణవర్మ ఆయనను అభినందించి, అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు జానపద సంగీతంలోనూ మీరు మహావిద్వాంసులని రుజువు చేసుకున్నారు. ఇక మీదట మహారాణి వారికి ఇష్టమైన జానపద సంగీతాన్ని ఆస్థానంలోనూ వినిపిస్తూ ఉండండి అన్నాడు. సోమనాథ శాస్త్రి మౌనంగా తలూపాడు. ఇది జరిగిన పక్షం రోజులకు పొరుగు దేశం నుండి ఒక సంగీత విద్వాంసుడు శ్రావణవర్మ కొలువుకు వచ్చాడు. మహాప్రభు, శాస్త్రీయ సంగీతంలో నేను అనేక రాజస్థానాల్లో తిరుగులేని విజయాలను సాధించాను. ఆయా రాజ్యాల విద్వాంసులందరూ నా ముందు తమ ఓటమిని అంగీకరించి బంగారు మురుగులను, గండపెండారాలను బహుకరించారు. నన్ను ఇక్కడ శాస్త్రీయ సంగీతంలో ఓడించగల వారికి వీటినన్నింటినీ ధారపోసి దాసునవుతాను. అలా కానప్పుడు తమరు కూడా నన్ను ఉచిత రీతిని సత్కరించి ఓటమిని అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు. శ్రావణవర్మకు అతని మాటలు అవమానకరంగా తోచాయి. ఆయన ఏమిటన్నట్టుగా సోమనాథ శాస్త్రి కేసి చూశాడు. తమ ఆస్థానంలో జానపద గీతాలు తప్ప శాస్త్రీయ సంగీతాన్ని వినిపించవద్దని ఆజ్ఞాపించిన మహారాజు ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో పోటీని ఎదుర్కోమని ఆదేశిస్తున్నాడు. ఇందుకు సోమనాథ శాస్త్రి మనసులో ఆగ్రహావేశాలు తలెత్తాయి. అయినా దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన పోటీకి సిద్ధమయ్యాడు.
పోటీ రసవత్తరంగా సాగింది. శాస్త్రీయ సంగీతంలోని అసలైన మాధుర్యాన్ని ఆ రోజు శ్రావణవర్మ ప్రత్యక్షంగా వినగలిగాడు. సభికులంతా చెవులప్పగించి వింటూ ఉండిపోయారు. పొరుగుదేశపు విద్వాంసుణ్ణి కొంతసేపటికి చిత్తుగా ఓడించి దాసోహమనిపించాడు. ఆ విద్వాంసుడు ఓటమిని అంగీకరించి తనకు వివిధ రాజాస్థానాల్లో లభించిన బంగారాన్ని, ప్రశంసాపత్రాలను సోమనాథ శాస్త్రి పాదాల ముందు ఉంచి రాజాస్థానం నుండి వెళ్లిపోయాడు. శ్రావణవర్మ సోమనాథ శాస్త్రిని సభాముఖంగా ఘనంగా సత్కరించాడు. సభికులంతా ఆయనను వేనోళ్ల శ్లాఘించారు. తమ దేశ ప్రతిష్టను నిలిపినందుకు అందరూ ఆయనను ఎంతగానో అభినందించారు. శ్రావణవర్మ సోమనాథ శాస్త్రి చేతులు పట్టుకుని, మీరు మహావిద్వాంసులు, ఇక మీదట ఎక్కడనైనా సరే శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించండి అన్నాడు. అప్పుడు సోమనాథ శాస్త్రి, మరి మహారాణి వారి ఆజ్ఞ అని అన్నాడు. అందుకు మహారాజు గారు నవ్వుతూ, ఆస్థానంలో శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తూ అంతఃపురంలో మాత్రం జానపద గీతాలనే ఆలపించండి అన్నాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.